అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనకు ప్రజలు ఎప్పుడో తీర్పు ఇచ్చేశారని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికి ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా కూడా హన్మకొండ కాంగ్రెస్ భవన్లో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఈ 2 సంవత్సరాల అచీవ్మెంట్లో ఎట్లాంటి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. ప్రస్తుతానికి హన్మకొండ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి గారిని ఒక్కసారి మనం మాట్లాడదాం. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు ఎట్లా ఉంది? మీ యాక్టివిటీస్ ఎట్లా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా ఉన్నాయి. మాది కేవలం మా కాన్సన్ట్రేషన్ అంతా అభివృద్ధి మీద. ఎలక్షన్లు వస్తుంటాయి, పోతుంటాయి, మాకు వాటి గురించి ఏది లేదు. రేపు పొద్దుగాల ఎలక్షన్లు పెట్టా మేము రెడీగా ఉన్నాం. మాకు అక్కడెక్కడ కూడా ఇది లేదు. అందులో వీళ్ళ బతుకులే జీవితం అంతా ఎలక్షన్ల మీద, రాజకీయంలో బతకటం. వీళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, వీళ్ళు వేరే ఇది ఉండదు. వీళ్ళు ఎంతసేపు ఎలక్షన్లలో నిల్చోవాలి, 10 పెట్టాలి, 20 సంపాదించాలి, 10 ప్రజల మీద పడి దోసుక తినాలనే ఆలోచన తప్ప వీళ్ళకి ఏది కూడా ఉండదు. గత 2-3 రోజుల నుండి కూడా కొన్ని రాజీనామాల అంశం కూడా తెర మీదకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి అంశమే ఎక్కువగా వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం టాపిక్ వస్తుంది. ఇప్పుడు వాళ్ళు 36 మంది చేసి అప్పుడు చేసి ఏం ఎలక్షన్లు వచ్చినాయి అప్పుడు వస్తున్నాయి అనుకో కొట్లాడతాం. వాటి మీద ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది. వాటి గురించి వదిలిపెట్టి వీడొవడే అడగటానికి మమ్మల్ని రాజీనామా చేయమని వీడోని ఇదా అడిగితే ప్రజలు అడగాలి, మేము ప్రజలకు జవాబుదారి. వీడోవాడు మధ్య చెంచా వీడేమన్నా చేసినోడైతే ఇలా వాడు మాట్లాడాలి. వచ్చిన ప్రతి అడ్డమైన ఏదో మాట్లాడుకుంటా పోతే ఎట్లా? మేము కేవలం ప్రజలకు జవాబుదారం, ప్రజలకు జవాబు చెప్తాం. 2 నెలల పాలన ముగుస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ అంశంలో నేపథ్యంలో ఎట్లాంటి విధానాలతోటి మీరు ప్రిపేర్ అవుతున్నారు సార్? మేము స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము చేసిన అన్ని కూడా ప్రజల ముందు పెడుతున్నాం. ఏమి అభివృద్ధి చేసినాం, 2 లక్షల రుణమాఫీ కాడికి మొదలు పెడితే 6 గ్యారెంటీలు ఇచ్చిన ప్రతిదీ కూడా మేము అమలు చేసుకుంటూ వస్తున్నాం. మేము సక్సెస్ అయినాం. ఇంకో 20% ఉన్నాయి. అవి కూడా మా 2 ఇయర్సే అయిందిగా. తప్పకుండా అన్ని కంప్లీట్ చేయడానికి ఇంత చిన్న భిన్నమైన ఆర్థిక పరిస్థితి ఉన్నా ఇవాళ మేము ఇంత ముందుకు పోతున్నామంటే అది నిజంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారిని అప్రిషియేట్ చేయాలి. సార్, ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి సంబంధించి కూడా కొద్దిగా అంటే ఈక్వేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అథ్లెటిక్స్ పోటీస్ కూడా మన హన్మకొండ స్టేడియంలో కూడా జరగబోతున్నట్టు కూడా తెలిసింది. నిన్న మీరు ఆ సీఎం గారిని కూడా కలిశారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సార్? వీటన్నిటిని కూడా మేము సీఎం గారిని, కన్సల్ట్ మినిస్టర్ గారిని, వీళ్ళందరినీ కూడా పిలిచి వాటిని చాలా పెద్ద ఎత్తున చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్పోర్ట్స్మెన్గా జిల్లాకు స్టేడియం ఇచ్చిండ్రు, జిల్లాకు స్కూల్ ఇచ్చిండు, స్పోర్ట్స్ స్కూల్. వీళ్ళ మొఖాలకు ఎప్పుడైనా తెలిసినా అదేనా తెచ్చినారా వీళ్ళవి? మేము ఎంతసేపు ఒక టీం వర్క్గా మేము జిల్లా అభివృద్ధిని అనే ఒక ఆలోచనతోటి ఇవాళ అది గన్పూర్లో వస్తుంది కదా, లేకపోతే వర్ధనపేటలో వస్తుంది కదా అని చెప్పి మేము పోకుండా మేము ఉమ్మడి జిల్లాకు ఏమి తేవాలని ఒక టీం వర్క్గా చేసుకుంటా మేము పోతున్నాం. వీళ్ళు లంగల్లప్పుడు కానీ ఎంబడేసుకొని గోకటోని గీకటోని వేసుకొని వీళ్ళు తిరుగుతున్నారు. అవి మాతోటి కావు సార్. అయితే ఇప్పటివరకు ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిని కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకొని తమ పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణగా ఉన్నటువంటి హైదరాబాద్ తర్వాత వరంగల్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోనిటువంటి ప్రాంతాలకు అతీతంగా, నియోజకవర్గాలకు అతీతంగా కూడా డెవలప్మెంట్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఇక్కడ నాయన రాజేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. హన్మకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.